ఈరోజు ఆంధ్రప్రదేశ్ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం డిఎస్ఎస్డి టెక్స్ట్ బుక్లోని మూడో పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. మూడో పాఠం అభ్యసనం. ఇందులో 134 నుంచి 138 పేజీ వరకు యత్నదోష పద్ధతి. యత్నదోష పద్ధతిని అమెరికా దేశానికి చెందిన ఈఎల్ థార్న్డైక్ యానిమల్ ఇంటెలిజెన్స్ అనే గ్రంథంలో వివరించారు. ఈ ప్రయోగానికి ఆయన ఫజిల్ బాక్స్ను ఉపయోగించారు. యత్నదోష పద్ధతిని ఎవరు ప్రతిపాదించారంటే ఈఎల్ థార్న్డైక్. ఈయన ఏ గ్రంథంలో దీనిని వివరించాడంటే యానిమల్ ఇంటెలిజెన్స్. సింపుల్గా యానిమల్ ఇంటెలిజెన్స్ అనే గ్రంథాన్ని రచించింది కూడా ఈఎల్ థార్న్డైక్. యత్నదోష పద్ధతిని అమెరికా దేశానికి చెందిన ఈఎల్ థార్న్డైక్ యానిమల్ ఇంటెలిజెన్స్ అనే గ్రంథంలో వివరించారు. ఈ ప్రయోగానికి ఆయన ఫజిల్ బాక్స్ను ఉపయోగించారు. ప్రయోగానికి ఫజిల్ బాక్స్ను ఉపయోగించింది ఎవరంటే ఈఎల్ థార్న్డైక్. ఈయన ఏ దేశానికి చెందినవాడంటే అమెరికా. ఈ ఏ పద్ధతిని ప్రవేశపెట్టాడంటే యత్నదోష పద్ధతి. ఏ గ్రంథంలో వివరించాడంటే యానిమల్ ఇంటెలిజెన్స్. యత్నదోష పద్ధతిని సంధానవాదం అని, బాండ్ సైకాలజీ అని, ఎస్ఆర్ సైకాలజీ అని పిలుస్తారు. యత్నదోష పద్ధతిని సంధానవాదం అని, బాండ్ సైకాలజీ అని, ఎస్ఆర్ సైకాలజీ అని పిలుస్తారు. సంసర్గవాదం యొక్క ఆధునిక సృష్టిగా పేర్కొనబడుతున్న సిద్ధాంతం ఏంటంటే యత్నదోష పద్ధతి. సంసర్గవాదం యొక్క ఆధునిక సృష్టిగా పేర్కొనబడుతున్న సిద్ధాంతం యత్నదోష పద్ధతి. యత్నాల సంఖ్య పెరిగే కొద్దీ దోషాల సంఖ్య తగ్గడం వల్ల అభ్యసనం జరుగుతుందని ఏ సిద్ధాంతం పేర్కొంటుందంటే యత్నదోష పద్ధతి. యత్నాల సంఖ్య పెరిగే కొద్దీ దోషాల సంఖ్య తగ్గడం వల్ల అభ్యసనం జరుగుతుందని ఏ సిద్ధాంతం పేర్కొంటుందంటే యత్నదోష పద్ధతి. ఏదైనా ఒక కొత్త నైపుణ్యం అభ్యసించడం ఒక్క ఉదుటున జరగదని, కాలక్రమేణా జరుగుతుందని థార్న్డైక్ పేర్కొన్నాడు. ఏదైనా ఒక కొత్త నైపుణ్యం అభ్యసించడం ఒక్క ఉదుటున జరగదని, అంటే ఒకేసారి జరగదని, కాలక్రమేణా జరుగుతుందని థార్న్డైక్ పేర్కొన్నాడు. యత్నదోష పద్ధతిలో ఆకలి అవసరంగా ఉపయోగపడి ఆహారం చేరుకోవలసిన లక్ష్యంగా నిర్ణయించబడింది. ఏ పద్ధతిలో ఆకలి అవసరంగా ఉపయోగపడి ఆహారం చేరుకోవలసిన లక్ష్యంగా నిర్ణయింపబడిందంటే యత్నదోష పద్ధతిలో. ప్రయత్నాల సంఖ్య పెరిగే కొద్దీ దోషాల సంఖ్య తగ్గడానికి కారణం విజయంతో కూడి ఉన్న ప్రతిస్పందనను ఎంపిక చేసుకోవడం. ప్రయత్నాల సంఖ్య పెరిగే కొద్దీ దోషాల సంఖ్య తగ్గడానికి కారణం ఏంటంటే విజయంతో కూడి ఉన్న ప్రతిస్పందనను ఎంపిక చేసుకోవడం. ఉదాహరణ టైప్ రైటింగ్, సైకిల్ తొక్కడం వంటి చరణ అభ్యసన కృత్యాలు అభ్యసించడంలో ఇమిడి ఉన్న అభ్యసన సిద్ధాంతం ఏంటంటే యత్నదోష పద్ధతి. టైప్ రైటింగ్, సైకిల్ తొక్కడం వంటి చరణ అభ్యసన కృత్యాలు అభ్యసించడంలో ఇమిడి ఉన్న అభ్యసన సిద్ధాంతం యత్నదోష పద్ధతి. బాల్యంలో పలకపై రాతలు, బొమ్మలు గీయడం వంటి అభ్యసన కృత్యాలు ఇమిడి ఉన్న అభ్యసన సిద్ధాంతం యత్నదోష పద్ధతి. బాల్యంలో పలకపై రాతలు, బొమ్మ గీయడం వంటి అభ్యసన కృత్యాలు ఇమిడి ఉన్న అభ్యసన సిద్ధాంతం ఏంటంటే యత్నదోష పద్ధతి. అభ్యసన సూత్రాలు. థార్న్డైక్ అభ్యసన సూత్రాలను 2 రకాలుగా ప్రతిపాదించారు. అవి ఏంటంటే అభ్యసన ప్రధాన సూత్రాలు, అభ్యసన గౌణ నియమాలు. థార్న్డైక్ అభ్యసన సూత్రాలను 2 రకాలుగా ప్రతిపాదించారు. 1 అభ్యసన ప్రధాన నియమాలు, 2 అభ్యసన గౌణ నియమాలు. 1 సంసిద్ధత నియమం. విద్యార్థి ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకోవాలని సంసిద్ధత ఉన్నప్పుడే అభ్యసన జరుగుతుంది. విద్యార్థులు సంసిద్ధత లేనప్పుడు అభ్యసన సాధ్యపడదు. ఇది సంసిద్ధత నియమం. విద్యార్థి ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకోవాలని సంసిద్ధత ఉన్నప్పుడే అభ్యసన జరుగుతుంది. విద్యార్థులు సంసిద్ధత లేనప్పుడు అభ్యసన సాధ్యపడదని తెలిపేది సంసిద్ధత నియమం. హెర్బర్ట్ తన బోధనా సోపానాల్లో మొదటి దశగా విద్యార్థిని సంసిద్ధం చేయాలని తెలిపారు. ప్రేరణ, పునర్బలనం, వైయక్తిక భేదాలకు అనుగుణంగా బోధన, సరళం నుంచి సంక్లిష్టం, పూర్వ అనుభవాల ద్వారా బోధన సంసిద్ధతను పెంపొందిస్తాయి. హెర్బర్ట్ తన బోధన సోపానాల్లో మొదటి దశగా విద్యార్థిని సంసిద్ధం చేయాలని తెలిపారు. ఎవరు? హెర్బర్ట్ తన బోధన సోపానాల్లో సంసిద్ధం చేయడం. ప్రేరణ, పునర్బలనం, వైయక్తిక భేదాలకు అనుగుణంగా బోధన, సరళం నుండి సంక్లిష్టం, పూర్వ అనుభవాల ద్వారా బోధన సంసిద్ధతను పెంపొందిస్తాయి. సంసిద్ధతను ఏవి పెంపొందిస్తాయంటే ప్రేరణ, పునర్బలనం, వైయక్తిక భేదాలకు అనుగుణంగా బోధన, సరళం నుండి సంక్లిష్టం, పూర్వ అనుభవాల ద్వారా బోధన. తర్వాత ఫలిత నియమం. ఉద్దీపన ప్రతిస్పందన మధ్య ఏర్పడిన సంధానం వలన ఏర్పడే ఫలితం అభ్యసనపై ప్రభావితం చూపుతుందని నియమం తెలుపుతుంది. ఏ నియమం అంటే ఫలిత నియమం. ఉద్దీపన ప్రతిస్పందన మధ్య ఏర్పడిన సంధానం వలన వచ్చే ఫలితం అభ్యసనపై ప్రభావం చూపుతుందని ఏ నియమం తెలుపుతుందంటే ఫలిత నియమం తెలుపుతుంది. ఉద్దీపన ప్రతిస్పందనల మధ్య ఏర్పడిన సంధానం వలన, అంటే ఉద్దీపన ప్రతిస్పందన మధ్య సంధానం వలన వచ్చే ఫలితం అభ్యసనపై ప్రభావం చూపుతుందని ఏ నియమం తెలుపుతుందంటే ఫలిత నియమం. అభ్యసనం వల్ల కలిగే ఫలితం సంతృప్తికరంగా ఉంటే అభ్యసనం బలపడుతుందని, ఫలితం బాధాకరంగా ఉంటే లేదా అసంతృప్తికరమైతే అభ్యసనం బలహీనపడుతుందని ఏ నియమం పేర్కొంటుందంటే ఫలిత నియమం. అభ్యసనం వల్ల కలిగే ఫలితం సంతృప్తికరంగా ఉంటే అభ్యసనం బలపడుతుంది, ఫలితం అసంతృప్తిగా ఉంటే అభ్యసనం అనేది బలహీనపడుతుందని ఏ నియమం తెలుపుతుందంటే ఫలిత నియమం. కనుక విద్యార్థులతో బోధనాభ్యాసన కృత్యాలు సంతృప్తిని పెంచేలా ఉండాలి. బహుమతులు, పొగడ్తలు వంటి ప్రోత్సాహకాలు ఇవ్వాలి. విద్యార్థులకు ఇచ్చే నియోజనాలు ఇంటి పనివారు సాధించేలా ఉండాలి. తగిన మార్గదర్శకత్వం కల్పించాలి. ఈ నియమం ప్రకారం, అంటే ఫలిత నియమం ప్రకారం విద్యార్థులతో బోధనాభ్యాసన కృత్యాలు సంతృప్తిని పెంచేలా ఉండాలి. బహుమతులు, పొగడ్తలు వంటి
ప్రోత్సాహకాలు ఇవ్వాలి. విద్యార్థులకు ఇచ్చే నియోజనాలు అంటే హోంవర్క్స్, ఇంటి పనివారు సాధించేవిలా ఉండాలి. తగిన మార్గదర్శకత్వం కల్పించాలి. తగిన మార్గదర్శకత్వం అనేది మనం కల్పించాలి. తర్వాత అభ్యాస నియమం. ఒక నైపుణ్యాన్ని మరలా నిర్వహించడాన్ని అభ్యాసం అంటారు. ఒక నైపుణ్యాన్ని మరలా నిర్వహించడాన్ని అభ్యాసం అంటారు. అభ్యసించిన ఒక విషయాన్ని మరలా చదవడం వల్ల అభ్యసనం బలపడుతుందని ఏ నియమం తెలుపుతుందంటే అభ్యాస నియమం. అభ్యసించిన ఒక విషయాన్ని మరలా చదవడం వల్ల అభ్యసనం బలపడుతుందని ఏ నియమం తెలుపుతుందంటే అభ్యాస నియమం. దీనిలో అంతర్గతంగా కనిపించే సూత్రాలు ఏంటంటే నవ్యతా సూత్రం, పౌనఃపున్య సూత్రం లేదా తరచుదన సూత్రం, పునర్వర్తిత సూత్రం. ఈ అభ్యాస నియమంలో అంతర్గతం కనిపించే సూత్రాలు ఏంటంటే నవ్యతా సూత్రం, పౌనఃపున్య సూత్రం లేదా తరచుదన సూత్రం. మూడవది పునర్వర్తిత సూత్రం. నూతన విషయాలు అభ్యసించాలని ఆసక్తిని కలిగి ఉంటారని నవ్యతా సూత్రం పేర్కొంటుంది. నూతన విషయాలు అభ్యసించాలనే ఆసక్తిని కలిగి ఉంటారని ఏ సూత్రం తెలుపుతుందంటే నవ్యతా సూత్రం తెలుస్తుంది. ఈ నవ్యతా సూత్రం ఎందులో ఉందంటే అభ్యాస నియమంలో ఉంది. ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే అభ్యాస నియమంలో సూత్రాలు ఏంటంటే నవ్యతా సూత్రం, పౌనఃపున్య సూత్రం, పునర్వర్తిత సూత్రం. ఒక నైపుణ్యం కొత్తదైనందువల్ల ఆ నైపుణ్యాన్ని మరలా చేయడాన్ని లేదా మరలా నిర్వహించడానికి పౌనఃపున్య నియమం తెలుపుతుంది. ఒక నైపుణ్యం కొత్తదైనందువల్ల ఆ నైపుణ్యాన్ని మరలా చేయడాన్ని లేదా మరలా నిర్వహించడాన్ని పౌనఃపున్య నియమం తెలుపుతుంది. పైన నవ్యతా సూత్రం అంటే నూతన విషయాలు అభ్యసించాలని ఆసక్తి కలిగి ఉండడానికి నవ్యతా సూత్రం అంటే కొత్త విషయాలు అభ్యసించాలని ఆసక్తి ఉండడం నవ్యతా సూత్రం. ఒక నైపుణ్యాన్ని మరలా చేయడం వల్ల మరలా నిర్వహించిన నియమం అంటారంటే పౌనఃపున్య నియమం అంటారు. ఒక నైపుణ్యం కొత్తది, ఆ నైపుణ్యం కొత్తది, దాన్ని మరలా చేయడం లేదా మరలా చేయడం, దానిని ఏ నియమం అంటారంటే పౌనఃపున్య నియమం అని అంటారు. ఉపయోగిత నియమం, నిరుపయోగిత నియమాలను కలిపి పునర్వర్తిత సూత్రం వివరిస్తుంది. ఉపయోగిత నియమం, నిరుపయోగిత నియమాలను కలిపి పునర్వర్తిత సూత్రం వివరిస్తుంది. ఒక పనిని మరలా ఉపయోగించడం వల్ల ఆ పనిలో నైపుణ్యం సాధించవచ్చని, ఆ పనిని ఒక్కసారి నిర్వహించి విడిచిపెట్టేయడం వల్ల ఆ పనిలో నైపుణ్యత క్షీణిస్తుందని తెలియజే సూత్రం పునర్వర్తిత సూత్రం. ఒక పనిని మరలా ఉపయోగించడం వల్ల ఆ పనిలో నైపుణ్యం సాధించవచ్చని, ఆ పనిని ఒకసారి నిర్వహించి విడిచిపెట్టేయడం వల్ల ఆ పనిలో నైపుణ్యత క్షీణిస్తుందని తెలియజే సూత్రం పునర్వర్తిత సూత్రం. ఇంటి పనిని, హోంవర్క్ని, పునఃస్మరణను, పునర్బలనాన్ని ఈ నియమం సమర్థిస్తుంది. ఇంటి పనిని, పునర్బలనాన్ని ఏ నియమం అభ్యాస నియమం సమర్థిస్తుంది. అభ్యాస నియమంలో పునర్వర్తిత సూత్రం అనేది ఈ సమర్థిస్తుంది. ఈ నియమం లేదా అభ్యాస నియమం అనేది సమర్థిస్తుంది. గత తరగతిలో బోధించిన పాఠ్యాంశంపై మౌఖికంగా ప్రశ్నలు వేసి ప్రస్తుత పాఠ్యాంశాన్ని పరిచయం చేయాలని ఏ నియమం పేర్కొందంటే అభ్యాస నియమం. గత తరగతిలో బోధించిన పాఠ్యాంశంపై మౌఖిక ప్రశ్నలు వేసి ప్రస్తుత పాఠ్యాంశాన్ని పరిచయం చేయాలని ఏ నియమం పేర్కొంటుందంటే అభ్యాస నియమం. బోధించిన పాఠ్యాంశానికి సంబంధించిన అనుబంధ గ్రంథాలను పఠింప చేయాలని ఏ నియమం తెలుపుతుందంటే అభ్యాస నియమం. బోధించిన పాఠ్యానికి సంబంధించిన అనుబంధ గ్రంథాలను పఠింప చేయాలని ఏ నియమం తెలుపుతుందంటే అభ్యాస నియమం. అభ్యాసం కూసు విద్య, సాధనమున పనుల సమకూరు ధరలోన, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అనే సామెతలు అభ్యాస నియమాన్ని సమర్థిస్తాయి. అభ్యాస నియమాన్ని సమర్థించేవి ఏంటంటే అభ్యాసం కూసు విద్య, సాధనమున పనుల సమకూరు ధరలోన, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అనే సామెతలను అభ్యాస నియమాన్ని సమర్థిస్తాయి. తర్వాత అభ్యసన ఆనుషంగిక నియమాలు. అందులో కాల వ్యవధి నియమం ఫస్ట్ది. అభ్యసన ఆనుషంగిక నియమాల్లో కాల వ్యవధి నియమం. అభ్యసన సామర్థ్యానికి కాల వ్యవధికి మధ్యగా విలోమ సంబంధం ఉంటుంది. అభ్యసన సామర్థ్యానికి కాల వ్యవధికి మధ్య విలోమ సంబంధం ఉంటుంది. అంటే అభ్యసన సామర్థ్యం ఎక్కువ ఉంటే తక్కువ కాలంలో నేర్చుకోవచ్చు అంటే విలోమానుపాతం. అభ్యసన సామర్థ్యం ఎక్కువగా ఉంటే తక్కువ కాలం నేర్చుకోవచ్చు. అభ్యసన సామర్థ్యం తక్కువగా ఉంటే కాల వ్యవధి ఎక్కువ పడుతుంది నేర్చుకోవడానికి. నిర్వహించిన అభ్యసన కార్యక్రమానికి దానివల్ల వచ్చిన ఫలితానికి మధ్య కాల వ్యవధి తక్కువగా ఉండేటట్లు చూసుకోవాలని ఏ నియమం తెలుపుతుందంటే కాల వ్యవధి నియమం. నిర్వహించిన అభ్యసన కార్యక్రమానికి దానివల్ల వచ్చిన ఫలితానికి మధ్య కాల వ్యవధి తక్కువగా ఉండేటట్లు చూసుకోవాలని ఏ నియమం తెలుపుతుందంటే కాల వ్యవధి నియమం. అంటే నిర్వహించిన కార్యక్రమం, అభ్యసన కార్యక్రమం, దాని ఫలితం వెంటనే రిజల్ట్ అనేది తక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి అని కాల వ్యవధి నియమం అనేది తెలుపుతుంది. తర్వాత ప్రేరణ కారక నియమం. ఒక పనిని నిర్వహించడం వల్ల వచ్చిన బహుమతి లేదా ఆ పని చేయడం వల్ల దండన నుంచి లేదా శిక్ష నుంచి తప్పించుకోవడం అనేది ప్రేరణ కారకంగా పనిచేసి అభ్యసన సామర్థ్యాన్ని పెంచుతుంది. ప్రేరణ కారక నియమం అంటే ఒక పనిని నిర్వహించడం వల్ల వచ్చిన బహుమతి లేదా ఒక పని చేయడం వల్ల దండన నుంచి లేదా శిక్ష నుంచి తప్పించుకోవడం అనేది ప్రేరణ కారకంగా పనిచేసి అభ్యసన సామర్థ్యాన్ని పెంచుతుంది. ఇది ప్రేరణ కారక నియమం. ఒక పని చేస్తే మనం బహుమతి వస్తుంది అంటే గిఫ్ట్ వస్తుంది, లేదా ఒక పని చేస్తే మనం దెబ్బలు తప్పించుకోవచ్చు అనేది ప్రేరణ కారకంగా పనిచేసి అభ్యసన సామర్థ్యాన్ని పెంచుతుంది. ఏ నియమం ప్రకారం? ప్రేరణ కారక నియమం ద్వారా. తర్వాత సాదృశ్యత నియమం. సాదృశ్యంగా ఉండే అంశాలు ఒకేసారి అభ్యసించడం వల్ల అభ్యసనం అర్థవంతంగా జరుగుతుందని ఏ నియమం తెలుపుతుందంటే సాదృశ్యత నియమం. సాదృశ్యంగా అంటే పోలికగా ఒకదానికోటి
కొంచెం రిలేషన్షిప్ ఉండే అంశాలు ఒకేసారి అభ్యసించడం వల్ల అభ్యసనం అర్థవంతంగా జరుగుతుందని ఏ నియమం తెలుగుతుందంటే సాదృశ్యత నియమం. ఉదాహరణ, ఆసియా ఖండం ఉనికి, ఆఫ్రికా ఉనికి, ఆస్ట్రేలియా ఉనికి వంటి అంశాలను ఒకేసారి బోధించడం. ఇది సాదృశ్యత నియమం. ఆసియా ఖండం ఉనికి, ఆఫ్రికా ఉనికి, ఆస్ట్రేలియా ఉనికి వంటి అంశాలను ఒకేసారి బోధించడం అనేది సాదృశ్య నియమం కింద వస్తుంది. ఒకేసారి బోధించడం అనేది సాదృశ్య నియమం కింద వస్తుంది. సంబంధిత నియమం, ఒక పాఠ్యాంశం అర్థం కావడానికి సంబంధించిన అన్ని అంశాలను ఒకేసారి పరిచయం చేయాలని ఈ నియమం తెలుపుతుంది. ఏడు సంబంధిత నియమం. సంబంధిత నియమం అనేది ఒక పాఠ్యాంశం అర్థం కావడానికి సంబంధించిన అన్ని అంశాలను ఒకేసారి పరిచయం చేయాలని ఏ నియమం తెలుపుతుంది? సంబంధిత నియమం. ఉదాహరణ, ఉనికి అనే భావనను ఏర్పరచడానికి అక్షాంశాలు, రాకాంశాలు అనే అంశాలను కూడా దానితో పాటు బోధించడం సంబంధిత నియమం. అంటే ఒక అంశానికి సంబంధించిన విషయాలన్నీ ఒకేసారి బోధిస్తే అభ్యసనం అనేది బాగా జరుగుతుందని ఈ సంబంధిత నియమం అనేది తెలుపుతుంది. ఉదాహరణ, ఉనికి అనే భావనను ఏర్పరచడానికి అక్షాంశాలు, రేఖాంశాలు అనే అంశాలను కూడా దానితో పాటు బోధించడం. తర్వాత సామీప్యత నియమం. రెండు అంశాల మధ్య ఉండే వ్యతిరేక సంబంధం వల్ల కానీ అనుకూల సంబంధం వల్ల కానీ అవి సంసర్గం చేయబడితే ఇలా సంసర్గం చేయబడిన అంశాలను ఒకేసారి బోధించాలని ఏ నియమం పేర్కొంటుందంటే సామీప్యత నియమం. రెండు అంశాల మధ్య వ్యతిరేక సంబంధం వల్ల కానీ అనుకూల సంబంధం వల్ల కానీ అవి సంసర్గం చేయబడతాయి. ఇలా సంసర్గం చేయబడిన అంశాలను ఒకేసారి బోధించాలని ఏ నియమం తెలుపుతుందని సామీప్యత నియమం. ఉదాహరణ, 1947 అనగానే స్వాతంత్రం వచ్చిన సంవత్సరం గుర్తుకు రావడం. 1947 అనగానే స్వాతంత్రం వచ్చిన సంవత్సరం గుర్తుకు రావడం అర్థమైందా? రెండు అంశాల మధ్య వ్యతిరేక సంబంధం వల్ల కానీ అనుకూల సంబంధం వల్ల కానీ అవి సంసర్గం చేయబడితే ఇలా సంసర్గం చేయబడిన అంశాలను ఒకేసారి బోధించాలని ఈ నియమం తెలుపుతుంది. ఇక్కడ సంబంధం ఉంది. 1947కి భారత స్వాతంత్రానికి సంబంధం ఉంది కాబట్టి 1947 అనగానే భారత స్వాతంత్రం అనేది గుర్తుకు రావడం. ఇది సామీప్యత నియమం. ఉదాహరణ, తాజ్మహల్ అనగానే షాజహాన్ గుర్తుకు రావడం వంటివి ఈ నియమానికి సంబంధించినవి సామీప్యత నియమం. ఒకదానికి ఒకటి రిలేషన్ ఉంటుంది, లేదా సంసర్గం ఉంటుంది, లేదా సంసర్గం ఉండదు. అనుకూల సంబంధం ఉంటుంది లేదా సంసర్గం ఉంటుంది. తర్వాత పాక్షిక చర్య నియమం. బోధించబడే పాఠ్యాంశాన్ని అర్థవంతమైన విభాగాలుగా చేసి ఒక్క విభాగాన్ని బోధించాలని ఏ నియమం తెలుపుతుందంటే పాక్షిక చర్య నియమం. బోధించబడే పాఠ్యాంశాన్ని ముక్కలుగా అంటే అర్థవంతమైన భాగాలు, మరి అర్థవంతంగా కాకుండా అంటే అర్థమయ్యే విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసి ఒక్క భాగాన్ని బోధించాలని ఏ నియమం తెలుపుతుందంటే పాక్షిక చర్య నియమం. మనం ఇప్పుడు చేస్తున్న పని అదే పాక్షిక చర్య నియమం. ఉదాహరణ, ఆసియా ఖండం అనే యూనిట్లో భాగంగా వివిధ ఉప యూనిట్లను బోధించడం. ఆసియా ఖండం అనే యూనిట్లో భాగంగా వివిధ ఉప యూనిట్లను బోధించడం. ఇది పాక్షిక చర్య నియమం. బహుళ ప్రతిస్పందన నియమం. అంటే ప్రతిస్పందనలు అనేవి బహుళంగా ఎక్కువగా ఉంటాయి. ఒకే ఉద్దీపనకు అనేక ప్రతిస్పందన కలగడం కానీ అనేక ఉద్దీపనలకు అనేక ప్రతిస్పందన కలగడం వల్ల కానీ అభ్యసనం క్షీణిస్తుందని ఏ నియమం తెలుపుతుందంటే బహుళ ప్రతిస్పందన నియమం. అంటే ప్రతిస్పందన అనేది ఎక్కువ ప్రతిస్పందనలు వచ్చేస్తాయి. అది ఒక ఉద్దీపనైనా అనేక ఉద్దీపనలైనా దానివల్ల అభ్యసనం క్షీణిస్తుందని ఏ నియమం తెలుపుతుందంటే బహుళ ప్రతిస్పందన నియమం. తర్వాత అంతర్దృష్టి అభ్యసనం. సంజ్ఞానాత్మక వాదం యొక్క ముఖ్యమైన సిద్ధాంతమే అంతర్దృష్టి అభ్యసనం. సంజ్ఞానాత్మక వాదం యొక్క ముఖ్యమైన సిద్ధాంతమే అంతర్దృష్టి అభ్యసనం. అంతర్దృష్టి అభ్యసనంపై గెస్టాల్ట్ వాదులు అధ్యయనం చేశారు. అంతర్దృష్టి అభ్యసనంపై పరిశోధన చేసింది ఎవరంటే గెస్టాల్ట్ వాదులు. గెస్టాల్ట్ అనే జర్మన్ పదానికి అర్థం సమగ్ర ఆకృతి. గెస్టాల్ట్ అనేది ఏ భాషా పదం అంటే జర్మన్ భాషా పదం. దాని అర్థం ఏంటంటే సమగ్ర ఆకృతి. ప్రముఖ గెస్టాల్ట్ వాదులు కోఫికా, కోహ్లర్, వర్ధమన్ ప్రముఖ గెస్టాల్ట్ వాదులు. గెస్టాల్ట్ అనేది జర్మన్ పదం. దాని అర్థం ఏంటంటే సమగ్ర ఆకృతి. గెస్టాల్ట్ వాదులు అధ్యయనం చేసిన అంశాలు అవధానం, ప్రత్యక్షం, అభ్యసనం. గెస్టాల్ట్ వాదులు అధ్యయనం చేసిన అంశాలు ఏంటంటే అవధానం, ప్రత్యక్షం, అభ్యసనం. అవధానం, ప్రత్యక్షం, అభ్యసనం. ఏదో ఒక ఉద్దీపన పైన మాత్రమే మనస్సు లగ్నం చేసి మిగతా ఉద్దీపనలను అలక్ష్యం చేసే ప్రక్రియ ఏమంటారంటే అవధానం. ఏదో ఒక ఉద్దీపన పైన మాత్రమే మనస్సు లగ్నం చేసి మిగతా ఉద్దీపనలను అలక్ష్యం చేసే ప్రక్రియ ఏమంటారంటే అవధానం అంటారు. ఒక అంశం పట్ల మన మనసులో ఏర్పడిన మానసిక చర్యను ఆలోచన అంటారు. ఒక అంశం పట్ల మన మనసులో ఏర్పడిన మానసిక చర్యను ఏమంటారంటే ఆలోచన. అవధానం ప్లస్ ఆలోచన ప్రత్యక్షం. అవధానం ప్లస్ ఆలోచన ఏమంటారంటే ప్రత్యక్షం అని అంటారు. ఒక అంశం పట్ల మనసులో ఒక మానసిక చర్య ఏర్పడుతుంది. అలాగే ఏదో ఒక ఉద్దీపన పని మాత్రం మనసు లగ్నం చేసి ఆ ఉద్దీపన అలక్ష్యం మిగిలిన ఉద్దీపనను అలక్ష్యం చేసే ప్రక్రియ ఏమంటారంటే అవధానం అంటారు. ఒక అంశం మన జ్ఞానేంద్రియాలకు మిగతా ఏ విధంగా కనిపిస్తుందో వినిపిస్తుందో చెప్పే ప్రక్రియను ప్రత్యక్షం అంటారు. ఒక అంశం మన జ్ఞానేంద్రియాలకు ఏ విధంగా కనిపిస్తుందో వినిపిస్తుందో చెప్పే ప్రక్రియ అంటే ప్రత్యక్షం అవ్వడం. ఎదురుగా దాన్ని చూస్తే మన జ్ఞానేంద్రియాలకు ఏ విధంగా అది కనిపిస్తుందో, ఎర్రకు కనిపిస్తుందో, నల్లకు కనిపిస్తుందో, అందంగా కనిపిస్తుందో, లేదా ఏ విధంగా వినిపిస్తుందో చెప్పే ప్రక్రియను ఏమంటారంటే ప్రత్యక్షం అని అంటారు. అంతర్దృష్టి అభ్యసనాన్ని ఒక సిద్ధాంత రూపంలో వివరించినది కోహ్లర్. అంతర్దృష్టి అభ్యసనాన్ని ఒక సిద్ధాంత రూపంలో వివరించింది ఎవరంటే కోహ్లర్. కోహ్లర్ రచించిన గ్రంథం ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్. కోహ్లర్ రచించిన గ్రంథం ఏంటంటే ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ అనే గ్రంథం రచించింది ఎవరంటే కోహ్లర్. యత్నదోష పద్ధతిలో కోహ్లర్ పేర్కొన్న లోపాలు: సమస్య కఠిన స్థాయి,
అంశాల పరిజ్ఞానాలేమి, అంశాల సమన్వయలేమి అంటే సమన్వయం లేకపోవడం. యత్నదోష పద్ధతిలో కోహ్లర్ పేర్కొన్న లోపాలు ఏంటంటే సమస్య కఠిన స్థాయి, అంశాల పరిజ్ఞానాలేమి, అంశాల సమన్వయలేమి. అంశాల పరిజ్ఞానం ఉండదు, అంశాల సమన్వయం కూడా లేదు. కోహ్లర్ తన ప్రయోగంలో ఉపయోగించిన చింపాంజీ పేరు సుల్తానా. కోహ్లర్ తన ప్రయోగంలో ఉపయోగించిన చింపాంజీ పేరు ఏంటంటే సుల్తానా. కోహ్లర్ తన ప్రయోగానికి చింపాంజీలను ఎన్నుకోవడానికి కారణం చింపాంజీలు మెదడు పరిమాణంలోని సామర్థ్యంలో మానవుడి మెదడుతో పోలి ఉండటం. కోహ్లర్ తన ప్రయోగానికి చింపాంజీలను ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే చింపాంజీలు మెదడు పరిమాణంలోను సామర్థ్యంలోని మానవుడి మెదడుతో పోలి ఉండటం. అంతర్దృష్టి అభ్యసనంలో అభ్యసనానికి ఆధారమైన అంశాలు సంజ్ఞానాత్మక, ప్రత్యక్ష, పునర్వ్యవస్థీకరణ. అంతర్దృష్టి అభ్యసనానికి ఆధారమైన అంశాలు ఏంటంటే సంజ్ఞానాత్మక, ప్రత్యక్ష, పునర్వ్యవస్థీకరణ. చింపాంజీ తాను ఉండే పరిసరాలను అవగాహన చేసుకోవడాన్ని సంజ్ఞానాత్మకత అని అంటారు. చింపాంజీ తాను ఉండే పరిసరాలను అవగాహన చేసుకోవడాన్ని ఏమంటారంటే సంజ్ఞానాత్మకత అంటారు. చింపాంజీ తాను ఎదుర్కొనే సన్నివేశ ప్రత్యక్షాన్ని మార్పు చేసుకోవడాన్ని ప్రత్యక్ష పునర్వ్యవస్థీకరణ అంటారు. చింపాంజీ తాను ఎదుర్కొనే సన్నివేశ ప్రత్యక్షాన్ని మార్పు చేసుకోవడాన్ని ఏమంటారంటే ప్రత్యక్ష పునర్వ్యవస్థీకరణ అంటారు. చింపాంజీకి వచ్చే మెరుపు లాంటి ఆలోచనే అభ్యసనానికి కారణమని, దీన్ని అంతర్దృష్టి అభ్యసనం అని ఎవరు పేర్కొన్నారంటే కోహ్లర్. చింపాంజీకి వచ్చే మెరుపు లాంటి ఆలోచనే అభ్యసనానికి కారణమని, దీనిని అంతర్దృష్టి అభ్యసనం అని ఎవరు పేర్కొన్నారంటే కోహ్లర్. మొత్తం పరిసరానికి దానిలోని ప్రతి విభాగానికి మధ్య సంబంధాన్ని అర్థం చేసుకోవడం వల్ల అంతర్దృష్టి అభ్యసనం సంభవించింది. దీనిని సంబంధాల సిద్ధాంతం అంటారు. అంతర్దృష్టి అభ్యసనాన్ని ఏమంటారంటే సంబంధాల సిద్ధాంతం అంటారు. మొత్తం పరిసరానికి దానిలోని ప్రతి విభాగానికి మధ్య సంబంధాన్ని అర్థం చేసుకోవడం వల్ల అంతర్దృష్టి అభ్యసనం సంభవించింది. కాబట్టి దీనిని ఏమంటారంటే సంబంధాల సిద్ధాంతం అని అంటారు. అంతర్దృష్టి అభ్యసనం జరుగు సోపానాలను పేర్కొన్నది ఎర్క్. అంతర్దృష్టి అభ్యసనం జరుగు సోపానాలను పేర్కొన్నది ఎవరంటే ఎర్క్ప్. అన్వేషణ పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతి, సమస్య పరిష్కార పద్ధతి, ప్రయోగ పద్ధతి మొదలైన పద్ధతులు అంతర్దృష్టి అభ్యసనాన్ని ఆధారంగా చేసుకుని బోధన చేసే పద్ధతులు. అంతర్దృష్టి అభ్యసనాన్ని ఆధారంగా చేసుకుని బోధన చేసే పద్ధతులు ఏంటంటే అన్వేషణ పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతి, సమస్య పరిష్కార పద్ధతి, ప్రయోగ పద్ధతి. వ్యవస్థీకరణ, అర్థవంతమైన అభ్యసనం మొదలైన భావనలు అంతర్దృష్టి అభ్యసనానికి సంబంధించినవి. వ్యవస్థీకరణ, అర్థవంతమైన అభ్యసనం మొదలైన భావనలు దేనికి సంబంధించినవి అంటే అంతర్దృష్టి అభ్యసనానికి సంబంధించినవి. వ్యవస్థీకరణ, అర్థవంతమైన అభ్యసనం గుర్తుపెట్టుకోండి. అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం ప్రకారం ఒక పాఠ్యాంశానికి సంబంధించిన మొత్తం అంశాలను ఒకేసారి బోధించాలి. ఏ సిద్ధాంతం ప్రకారం ఒక పాఠ్యానికి సంబంధించిన మొత్తం అంశాలను ఒకేసారి బోధించాలంటే అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం ప్రకారం. యూనిట్ పద్ధతి మరియు యూనిట్ రూపకల్పనకు ఏ సిద్ధాంతం సమర్థిస్తుందంటే అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. యూనిట్ పద్ధతి మరియు యూనిట్ రూపకల్పనకు ఏ సిద్ధాంతం సమర్థిస్తుందంటే అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. యత్నదోష పద్ధతి, అంతర్దృష్టి అభ్యసన పద్ధతి మధ్య భేదాలు లేదా పోలికలు చూద్దాం. అనేక ప్రయత్నాల వల్ల చివరికి అభ్యసనం సంభవిస్తుంది యత్నదోష పద్ధతిలో. ఖచ్చితమైన ఒకే యత్నం ద్వారా అభ్యసనం సంభవిస్తుంది అంతర్దృష్టి అభ్యసనంలో. చలన అభ్యసనానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంది ఏది యత్నదోష వద్ద. అదే అంతర్దృష్టి అభ్యసనంలో సంజ్ఞానాత్మకత, సమస్య పరిష్కార, శాబ్దిక అభ్యసనాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. అంతర్దృష్టి అభ్యసనంలో అభ్యసనం ప్రముఖ పాత్ర వహిస్తుంది. అభ్యసనానికి అంతగా ప్రాధాన్యత ఉండదు. అంతర్దృష్టి అభ్యసనంలో అభ్యసనానికి అంతగా ప్రాధాన్యత ఉండదు. యత్నదోష పద్ధతిలో అయితే అభ్యసనానికి ప్రముఖ పాత్ర వహిస్తుంది. పునర్బలం లేకపోయినట్లయితే అభ్యసనం సన్నగిలుతుంది. పునర్బలం లేకపోయినా అభ్యసనం స్థిరంగా ఉంటుంది అంతర్దృష్టి అభ్యసనంలో. ఎందుకంటే లోపల నుంచి వస్తుంది కాబట్టి పునర్బలం లేకపోయినా అభ్యసనం స్థిరంగా ఉంటుంది. యత్నదోష పద్ధతిలో అయితే పునర్బలం లేకపోయినట్లయితే అభ్యసనం అనేది సన్నగిలుతుంది. విడివిడి భాగాల అభ్యసనానికి అధిక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఇక్కడ యత్నదోష పద్ధతిలో విడివిడి భాగాలకు మొత్తం ఒక అభ్యసనానికి ప్రాధాన్యత ఇవ్వబడింది యత్నదోష అభ్యసనం. అంతర్దృష్టి అభ్యసనం. అంతర్దృష్టి అభ్యసనంలో మొత్తం ఒక అభ్యసనానికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. అంటే యూనిట్లు ఏర్పాటు, యూనిట్ మొత్తం ఒకసారి బోధించాలి, పాఠం మొత్తం ఒకసారి బోధించాలి అనేది అంతర్దృష్టి అభ్యసనం చెప్తే, విడివిడి భాగాల అభ్యసనానికి అధిక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది యత్నదోష పద్ధతిలో. అంతర్దృష్టికి ఆస్కారం ఉండదు. అంతర్దృష్టి వల్ల అభ్యసనం సంభవిస్తుంది. యత్నదోషలో అంతర్దృష్టికి ఆస్కారం ఉండదు. ఇక్కడ అంతర్దృష్టి అభ్యసనంలో అంతర్దృష్టి వల్ల అభ్యసనం సంభవిస్తుంది. ఇది సరళ అభ్యసన పద్ధతి, సంక్లిష్ట పద్ధతి. సంక్లిష్ట పద్ధతి ఏంటంటే అంతర్దృష్టి అభ్యసనం, సరళ అభ్యసన పద్ధతి ఏంటంటే యత్నదోష పద్ధతి. థ్యాంక్ యూ.